పేరుకే వానాకాలం కానీ చాలా ప్రాంతాల్లో కరువు కాలాన్ని తలపిస్తోంది. కడపలో తాగునీటి కష్టాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాబోయే విపత్కర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నీటి వాడకంపై నగర మున్సిపల్ కమిషనర్ కీలక ప్రకటన చేశారు. నగరంలో తాగునీటి ఎద్దడి మరో 9-10 రోజులు కొనసాగే అవకాశం ఉందన్నారు. నగరంలోని 4,23,000 మంది జనాభాకి రోజుకి 58 MLD నీరు అవసరమని చెప్పిన ఆయన ప్రస్తుతం కేవలం 37 MLD మాత్రమే సరఫరా అవుతున్నాయి అన్నారు. నీటి కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో 2 రోజులకి, మరికొన్ని ప్రాంతాల్లో 3 రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతున్నట్టుగా చెప్పారు. మైలవరం నీరు రాగానే సాధారణ స్థితికి మళ్లీ పరిస్థితి వచ్చేస్తుందని, అందాక నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. మన కడప నగరంలో వాటర్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులకు ఒకసారి నీరు ఇస్తా ఉన్నారు, తాగునీటి సమస్యపై మనతో మాట్లాడడానికి కడప మున్సిపల్ కమిషనర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కడపలో తాగునీటి సమస్య ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోపోతా ఉన్నారు? కడప కార్పొరేషన్ పరిధిలో 4,23,000 మంది జనాభా అంచనా వేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్ పర్సన్కి 135 LPCD చొప్పున ఇచ్చినట్టయితే 57 MLD పర్ డే నీడ్ ఉందండి. అందులో భాగంగా ప్రస్తుతానికి మనం రెగ్యులర్గా 50 MLD ఇస్తున్నాము. 7 MLD షార్ట్ ఫాల్లో ఉన్నాము. మైలవరం డ్యామ్ నుంచి మాకు 200 క్యూసెక్స్ నీళ్లు కడప కార్పొరేషన్కి ఇవ్వడానికి అంగీకరించారు. దాన్ని నిన్న విడుదల చేయడం జరిగింది. ఇంకా 9 రోజుల్లో ఆ నీళ్లు గండికి చేరుకుంటుంది. 9 days తర్వాత, అంటే ఈ రోజు నుంచి 9 రోజుల తర్వాత పాత పద్ధతిలో రెగ్యులర్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. అప్పటి వరకు ఈ వారం 10 రోజులు కాస్త నీటిని పరిమితంగా వాడండి, నిత్యావసరాలకు మాత్రమే వాడండి, ఎక్సెస్గా చేసుకోకుండా అని కడప పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వాటర్ లెవెల్స్ మనం ముఖ్యంగా గండికి సంబంధించి, గండి నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. అక్కడ వాటర్ లెవెల్స్ అంటే భూగర్భానికి సంబంధించి ఎంతవరకు ఉన్నాయి, అక్కడ ఎంతవరకు పడిపోయినాయి భూగర్భ నిల్వలు? 15 అడుగుల దాకా ఉందండి. ఈ వాటర్ వచ్చిన తర్వాత గ్రౌండ్ వాటరు రెస్టోర్ అవుతుంది. అదేవిధంగా మేము అక్కడ గండిలో శాండ్ బెడ్స్ తోటి ఒక 15 meters హైట్కి ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ని వచ్చిన తర్వాత స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసుకున్నట్టయితే అన్ని మోటార్స్ కానీ గ్రౌండ్ వాటర్ కానీ అన్నీ కూడా రెస్టోర్ అవుతుంది. ఇది కడప మున్సిపాలిటీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిత్యావసరానికి సంబంధించి వాటర్ ఏదైతే రిలీజ్ అవుతుందో వాటిని ఆచితూచి వాడాలని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా తాగునీటికి సమస్యకు సంబంధించి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో గతంలో డే బై డే ఇచ్చో, లేదు ఇప్పుడు 2 రోజులకు ఒకసారి, కొన్ని ఏరియాల్లో 3 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కడపకు నీరందించే వాటర్ గండి ప్రాంతంలో ఏదైతే నది ఉందో ఆ నది కూడా దాదాపు గ్రౌండ్ లెవెల్ వాటర్ 15 అడుగుల వరకు కూడా ఇంకుపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరొక 10 రోజులు అయితే కొంత వాటర్కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజేశ్వర్, సుధీర్, TV9, కడప.